తర్వాత అంటే వీర్రాఘవరెడ్డి గారు, అయ్యా గరికపాటి నరసింహరావు గారును, చాగంటి కోటేశ్వరరావు గారు, వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న స్వామి. ఆ, వారి ప్రొఫెషనల్ నేను కూడా విన్నాను నేను. ఉమ్. ఇప్పుడు ఈ శివకుమార్ గౌడ్ గారు ఉన్నారు కదా, విషయం ఏంటంటే నేను కూడా కాకినాడ ఆహా. ఈస్ట్ గోదావరి. ఈ శివకుమార్ గౌడ్ గారు ఉన్నారు కదా, ఉమ్. సెంచులగూడ సూపరింటెండెంట్ జైలర్ గారు, అవును. ఆయన కేసీఆర్ గారు అయినా ఆంధ్రుల మీద ఇంత దురభిప్రాయాన్ని కలిగి ఉండటానికి కారణం ఈ గరికపాటి నరసింహారావు గారు, ఈ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇదా కారణం. నమ్ముతారా మీరు? నమ్మలు ఎందువల్ల అంటారు? ఏదో కొత్త వింతగా ఉంది నాకు. కేసీఆర్ గారు కానివ్వండి, ఈ జైలు సూపరింటెండెంట్ గారు కానివ్వండి, ఆంధ్రుల మీద దురభిప్రాయాన్ని కలిగి ఉండటానికి కారణం మన గరికపాటి నరసింహారావు గారు, మన చాగంటి కోటేశ్వరరావు గారు. వారి ప్రొఫెషనల్ నేను కూడా చాలా విన్నాను నేను. ఆంధ్రులు దద్దమ్మలు, చవటలు, మమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు, ఇలాంటి పదాలు చెప్తున్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదంట పాట మేము పాడడం, దాంట్లో అన్ని ఆంధ్రుల పేర్లే ఉన్నాయి, తెలంగాణకు అన్యాయం జరిగింది, ఇలాంటి పదాలు చెప్తున్నప్పుడు మీకు నాకు అవగాహన లేకపోవచ్చు. అసలు ఆంధ్రులు అంటే ఏమిటి, త్రిలింగ తెలుగు అంటే ఏమిటి వారికి అవగాహన ఉందండి. వాల్మీకి రామాయణంలో దక్షిణం వైపు సుగ్రీవుడు సైన్యాన్ని పంపించాడు సీతమ్మని వెతకడం కోసం. 4 దిక్కులకి పంపించాడు. 4 దిక్కుల్ని పంపించినప్పుడు 4 దిక్కుల ఏ ఏ దేశాలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ ఏ పర్వతాలు ఉన్నాయి వర్ణించాడండి ఆయన. అందులో భాగంగా దక్షిణం వైపు కూడా పంపించినప్పుడు ఇక్కడ ఏమేమి దేశాలు, ఏమేమి పర్వతాల పేర్లు చెప్పాడండి ఆయన. అట్లా చెప్తున్నప్పుడు సుమారు 16-17 దేశాల్లో మీరు కౌశిక దేశంలో వెతకండి, ఆంధ్రదేశంలో వెతకండి, మలయాళ, పుండ్ర, పులంది, కళింగ దేశాల్లో వెతకండి, ఇలా 16 దేశాల పేర్లు చెప్పాడు తప్ప తెలంగాణ అనే పదం వాడలేదు నాయన. కాబట్టి సుగ్రీవుడు కూడా తెలంగాణ ద్రోహ అని ఈ ప్రవచనకారులు ప్రశ్నించి ఉండుంటే, అలాంటి ప్రవచనం చేసి ఉంటే వారి నోరు మూతబడి ఉండేదండి. అది మనం మాట్లాడుతున్న భాష పేరు ఆంధ్రము. ఏం పేరు స్వామి? ఆంధ్రము. ఆంధ్రము తెలుగు కాదు, త్రిలింగ తెలుగు పేరుతో తెలుగు అయింది. అది మన భాష పేరు ఆంధ్రము. భాగవత రామాయణ గీత కాలాల్లో కూడా తెలుగు అనే భాష లేదు. మన భాష పేరే ఆంధ్రము, మన అందరం ఆంధ్రులమే అనే బోధన వీరు చేసి ఉంటే వారి నోరులు మూతపడి ఉండేయండి. అంటే ఈ విషయం రాఘవరెడ్డి గారు ఆ విషయం వాళ్ళు చెప్పలేక కాదండి, అది రాజకీయం అయిపోతుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే గరికపాటి నరసింహరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారిని చూడరు. అక్కడ తెలంగాణ ఆంధ్ర ఇది ఉంది కదా, పూర్తవునే ఉంది స్వామి. గరికపాటి గారే సమేతో భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు అరవ చూస్తే, క్షమించండి గరికపాటి వారు కాదు చాగంటి వారు వస్తే, చాగంటి గారు మాట అన్నారు, భాగవత సప్తాహం చేస్తే ఏదైనా మంచి జరుగుతుంది, మనం మంచి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి పెద్దలు అన్నారు. అది ఈరోజు నా విషయంలో నిజమైంది. కేసీఆర్ గారిని ఎప్పుడైనా దగ్గరగా చూస్తానా అని నేను అనుకున్నాను. ఈరోజు చూడండి, సప్తాహం ముగింపు రోజు కేసీఆర్ గారు స్వయంగా నా ముందు కూర్చున్నారు ఆయన అన్నాడు. అయితే ఏమిటి, ఇన్ని అబద్ధాలు చెప్పినవాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని గద్దెనెక్కినవాడు, అతనే ముఖ్యమంత్రి అయిపోయినవాడు, 10 సంవత్సరాలు ఆయన చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ కూడా మేము అధికారంలోకి వస్తే దళితుని చేస్తామని అంటారండి వారు, నా కొడుకు అంటాడండి ఆయన. ఇన్ని అబద్ధాలు చెప్పిన వారిని కూడా ఇంత పెద్ద ప్రవచనకారులు మెచ్చుకుంటే, అంటే కేసీఆర్ గారు లాగా మనం కూడా అబద్ధాలు మాట్లాడి, తప్పులు మాట్లాడి, చరిత్రను వక్రీకరించి మాట్లాడినా ఇలాంటి ప్రవచనకారులు మెచ్చుకున్నారు అంటే అది తప్పు కాదు అన్నమాట అనేది నాలాంటి సామాన్యుడికి వస్తుందండి, నాలాంటి అమాయకులకు వస్తుందండి. అందుకని మీరు ఏమైనా బోధనలు చెయ్యాలి అనుకుంటే గరికపాటి వారైనా చాగంటి వారైనా బోధించాల్సింది ఎవరికండి? ధర్మం తప్పేవారికి. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబుల రుంగక నిశ్శిలాత్ములై సుభక్తులకు సమానమను దూడుకూగల నన్నే దొర కొడుకు బ్రోచురా. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగక నిశలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా. అందుకని నా విన్నపం ఏంటంటే, వారి మీద నాకేం చెడు అభిప్రాయం ఏమీ లేదు. ఆ ఉపన్యాసాలు కాస్త సామాన్యులతో పాటు
ఇలాంటి దారి తప్పిన వారికి కూడా, రాజకీయ నాయకులకు కూడా మీది ఇది తప్పు, ఇది సత్యం, ఇది మేము చదివాం అని చెప్తే ఆ ధర్మం వైపు నిలబడిన వారు అవుతారేమో అని చిన్న ఆశతో చెప్తున్నాను స్వామి. అది ఒకటి ఏంటి, గరిపాటి నరసింహరావు గారు అయితే కొద్దిగా కుండబద్రుడికి చెప్పేస్తుంటారు అన్నీ. ఈయన అన్నీ చక్కగా ఆయన మామూలుగా ఆ కథలో ఏముందో, పుస్తకంలో ఏముందో ఏమున్నదే చెప్పండి, లేనిదే చెప్పండి ఎవరన్నారు? మరి వాల్మీకి రామాయణంలో దక్షిణ వైపు మన హనుమంతుడిని అంగదిని పంపుతున్నప్పుడు చెప్పిన 16 దేశాల పేరులో తెలంగాణ అనే పేరు ఉందా? ఆంధ్రదేశం పేరుంది. మరి ఈ విషయం బయట చెప్పండి. అష్ట భాషలు, సంస్కృతము, ప్రాకృతము, ఆంధ్రము, అపభ్రంశము, శూలుకోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని, 8 భాషల్లో తెలుగు అనే పేరు లేదు. మన భాష ఆంధ్రం అని చెప్పండి. సత్యం అవునా కాదా? అసలు త్రిలింగ దేశం పేరుతో త్రిలింగ తెలుగు అయింది. ఈ త్రిలింగాలు ఎక్కడ ఉన్నాయి? సత్యం చెప్పండి. త్రిలింగాల్లో ఒకటి పంచారామాల్లో ఒకటి మన భీమారామం, ద్రాక్షారామం చెప్తారండి. త్రివిధములైన లింగాల్లో ఒకటి అంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలం అని చెప్తున్నారు. పంచభూత లింగాల్లో ఒకటి వాయులింగం మన శ్రీకాళహస్తి అని చెప్తున్నారు. మరి త్రివిధములైన లింగాలు 3 అక్కడే ఉంటే అది త్రిలింగ దేశం అయితే మరి దీన్ని తెలంగాణ అని ఎందుకు అంటున్నాం? ఇలాంటి విషయాలన్నీ కూడా అలాంటి పండితులు చెప్తే బాగుంటుందని ఉద్దేశం. అవునండి. ఈ అసలైన విషయాలు పక్కన పెట్టేసి ఇంక ఏమి బోధన చేస్తే ఏం ఉపయోగం అనేసి మీ యొక్క ఆలోచన. నాలాంటి పామరులు, చదువు లేని వారు కాదు, అలాంటి పండితులు చెప్పాలని కోరుకుంటున్నాను స్వామి.